పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం అనేది జరిగింది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో రకరకాలుగా ఈ టెక్నాలజీ తోటి పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వాన్ని భంగం కలిగించారంటూ కూడా వారు ఢిల్లీ కోర్టుకి సంప్రదించడం అనేది జరిగింది. సో గత కొన్ని రోజులుగా టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ తమ వ్యక్తిగత హక్కులను కాపాడుకోవాలంటూ హైకోర్టుకి వెళ్లారు. ఇప్పుడు తాజాగా వీళ్ళ దారిలోనే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వ్యక్తిగత హక్కులు కాపాడాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వ్యక్తిగత హక్కులు ప్రతిష్ట భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు వ్యవహరిస్తున్నారని, ఈ కామర్స్ వేదికలపై పలు పోస్టులు వైరల్ అవుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేయడం అనేది జరిగింది. ఈ పిటిషన్ ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం అలాంటి లింకులను 7 రోజుల్లోపు తొలగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేసింది. తను తొలగించాలని కోరుకుంటున్న పోస్టులు URLs సోషల్ మీడియా సంస్థలకు 48 గంటల్లోపు అందించాలని పవన్ కళ్యాణ్ తరపు న్యాయవాది కోర్టు ఆదేశించడం అనేది జరిగింది. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే సెలబ్రిటీల పైన రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నటువంటి విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఇప్పటికే చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, తమ అనుమతి లేకుండా ఎక్కడ కూడా తమ పేరును కావచ్చు, తమ ఫోటోని వాడుకున్నా కూడా చట్టపరిధిలోకి వస్తారు. వారిపైన డెఫినెట్ గా చట్టపరమైన శిక్షలు తీసుకుంటామని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. ఇప్పుడు అదే బాటలో పవన్ కళ్యాణ్ గారు కూడా సెలబ్రిటీ కాబట్టి, అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా ఆంధ్రప్రదేశ్కి, సో తన వ్యక్తిత్వాన్ని భంగం కలిగించే ఎలాంటి పోస్టులు కావచ్చు, ఇంకేదైనా వార్తలు కావచ్చు, ఇంకెవరైనా ఇలాంటివి చేసే మాత్రం డెఫినెట్ గా కోర్టు వాళ్ళ తాట తీస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.